అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి మండలం పొన్నెట్టిపాలెం పంచాయతీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది రాష్ట్రమంతా దాని మీద దిగ్భ్రాంతి చెందింది. అదేమంటే ఒక నోరు లేని చిరుతపులి మరణం వార్త మొత్తం రాష్ట్రమంతా పాటింది. యాక్చువల్గా అది జరిగింది ఎట్లంటే, ఇప్పుడు మన ఫారెస్ట్ ఏరియాలో చాలా దినాల నుండి ఫారెస్ట్ ఇచ్చలవాళ్లపల్లి కాడి నుండి ఫారెస్ట్ హిల్స్ ఆ ఏరియా అంతా కలిపి ఒక ఫారెస్ట్ ఏరియాగా ఉండేది. ఈ ఫారెస్ట్ ఏరియాలో తరచు ఒక 4-5 చిరుతపుల్లు తిరుగుతూ ఉంటాయి. అవి ఒక ఆవులను తినడము ఇవన్నీ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. అది రైతులు కూడా చాలామంది పోయేందులో ఫారెస్ట్ ఆఫీసర్ కూడా దీని గురించి కంప్లైంట్ చేసినారు. వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు, ఇవి ఉన్నాయి జాగ్రత్తగా ఉండమని చెప్పి. ఇదంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ పొన్నెట్టిపాలెం రైతులు ఏం చేశారంటే, కొన్ని లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళు టమాటా పంటలు వేసుకొని అక్కడ వచ్చేందులో కొన్ని లక్షలు పెట్టి వాళ్ళ జీవితాలంతా ఈ టమాటాలు ఏదో మనకి రేట్లు వస్తాయి, మన జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అది జరిగిన ఇన్సిడెంట్ ఏమంటే, అక్కడ ఎవరో నెట్ కట్టినారో అక్కడ వచ్చిన ఒక చిరుత వచ్చిందను సుమారు 7 గంటల మార్నింగ్ 7 గంటల టైంలో వచ్చింది పడింది. ఈ విలేజెస్ అంతా చూసే వరకు 7:30-8 గంటల వరకు అయింది. మీరు ఇమీడియట్గా ఏం చేశారంటే అప్పటికప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. చిరుత పడింది, తొందరగా రండి. మళ్ళీ ఏదో టీం వచ్చిందో అక్కడ నుండి చిత్తూరు మనకు తిరుపతి నుండి రావాలా అని చెప్పి ఆ టీం వచ్చే వరకు కొంచెం లేట్ చేసినారు. దాని లోపల వాటికి నీళ్లు లేకుండా దానికి నీళ్లు సప్లై చేయాలని మేజర్స్ చెప్తే కూడా అల్లల వల్ల జరిగింది. ఆ నీళ్లు కూడా టైంలో జరగకుండా అక్కడ వచ్చిండే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిందో అది ఆ మిషన్స్తో దానికి మత్తుమంది ఇస్తారు. అది కూడా గన్స్ కూడా సరిగ్గా పేరకుండా కొన్ని నిర్లక్ష్య కారణాల వల్ల ఏమైందంటే ఆ చిరుత చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇది వచ్చిందో కేవలం ఈ అభాండం అంతా రైతుల మీద వేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రైతులు ఒక లక్షలు ఖర్చు పెట్టేసి వాళ్ళ పంట పొలాలను కాపాడుకోవాలంటే వాళ్ళందరూ రెడీగా ఉంటే అక్కడ వాళ్ళ ఈ ఏరియా ఫారెస్ట్ ఏరియాలో వచ్చిందో నెట్లు కట్టినారు, వాళ్ళకందరికీ ఇది చేసినారని చెప్పి వీళ్ళ మీద అభాండం వేసి వీళ్ళ మీద కేసు కడతా ఉన్నారు. ఇప్పుడు మీ బీట్ ఆఫీసర్లు ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు, ఆ ఏరియాలో అంతా బీట్ ఆఫీసర్లు తిరుగుతూ ఉంటారు, రౌండ్ల మీద వస్తూనే ఉంటారు ప్రతి టైంలో. ఇప్పుడు ఇదంతా ఈ రైతులు కట్టినది మీకు తెలియదా? అసలు ఫారెస్ట్ వాళ్ళు తిరుగుతున్నారా లేదా? ఇది జరిగిందో వాళ్ళు కూడా ఎవరు కూడా కావాల్సిందని ఇది చేయాలనే ఉద్దేశంతో ఎవరూ చేయరు. ఫారెస్ట్ వాళ్ళు కూడా చేయరు. ఇది వచ్చిన రైతులు కూడా కావాల్సిన విషయంగా ఎవరూ చేయరు. ఇది దురదృష్టవశాత్తు కొన్ని ఇన్సిడెంట్ జరిగి ఇది జరిగిందనే విషయం వాస్తవమే. కాబట్టి దీనికి అందరికీ మూల కారణం రైతులే అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసేసి ఈరోజు ఆల్రెడీ పొన్నెట్టిపాలెం విలేజెస్ ముగ్గురిని వచ్చేందుకు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్స్ ఆ విలేజ్లో ఉండే వాళ్ళందరూ ఎడ్యుకేషన్ చేసింటే కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్దర్గా ఇంకా 4 మంది పేర్లు పెట్టేసి వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము అని చెప్పి వాళ్ళని కూడా ఇది చేస్తూ ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయము. ఇది వాళ్ళ రైతులు ఏదో వాళ్ళ పంట పొలాల కోసం వాళ్ళు ఉంటే వాళ్ళు బాధల్లో ఉంటే వాళ్ళకు లేని కొన్ని కేసులు పెట్టేసి ఫారెస్ట్ కేసులు ఏదో ఇన్సిడెంట్ యాక్సిడెంట్ జరిగిన విషయము. ఇది ఫారెస్ట్ వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి కరెక్ట్గా స్పందించి వీళ్ళు ఫోన్ చేసిన వెంటనే వచ్చేసి ఆ గన్ను మొత్తం కలిగించేసి దానికి కొంతమంది ఇచ్చేసి దానికి నీళ్ల సౌకర్యం కలిగించేస్తుంటే ఈరోజు ఆ చెట్టు పరిస్థితి అవకాశమే ఉండిండేది. ఏదో సంథింగ్ జరిగింది, దానివల్ల కొంచెం లేట్ ఉన్నా జరిగింది. టయానికి అనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి బాధ ఉండేది కాదు. ఆ నెపమంతా వీళ్ళ మీద నెట్టేసి ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎవరో బిగించిన నెట్లకు వీళ్ళు మీ పక్కనే మీలాంటి ఉన్నాయి మీరే చెప్పారని చెప్పి వాళ్ళ మీద చెప్పేసి ఇన్ని దినాలు వాళ్ళు నెట్లు బిగించారని చేశారు. ఆ బీట్ ఆఫీసర్లు తిరిగి చూస్తుంటారు కదా, అందరికీ నిర్లక్ష్యం తీయడం ఉంది. దాన్ని కేవలం రైతులకు బలిపోసం చేయడం చాలా బాధాకరమైన విషయము. వాళ్ళు ఆల్రెడీ బాధల్లో ఉన్నారు. పంటలకు ఇది లేవు, ఈరోజు టమాటా వేసినారు, పంటలు వేసినారు, దానికి రేట్లు వస్తాయని చెప్పి వాళ్ళకి గ్యారంటీ లేదు. వాళ్ళు లేనిపోని బాధలు అప్పులు సప్పులు చేసుకుని వచ్చేసి ఈ రైతులు ఈ విధంగా చేస్తూ ఉంటే లేనిపోని టార్గెట్స్ ఉండే బాధలే కాకుండా లేనిపోని టార్గెట్ కూడా వాళ్ళకి పెట్టేసి వాళ్ళ మీద నెత్తి మీద పెట్టేసి ఇక్కడ చేస్తూ ఉంటే చాలా మేము వైఎస్ఆర్సీపీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఇది జరిగింది ఇన్సిడెంట్ జరిగింది, రైతుల మీద అనవసరంగా వాళ్ళకి టార్గెట్ చేయకుండా వాళ్ళ మీద కేసులన్నీ ఎత్తేసి వాళ్ళకందరికీ రిలీజ్ చేసి ఇక ఫర్దర్ కూడా అరెస్ట్ అన్ని మానేసి రైతుల పక్క గవర్నమెంట్ నిలబడాలని చెప్పి ఇది ఏదో ఇన్సిడెంట్ జరిగింది. ఆ మన కన్సర్న్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్లు కానీ ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరు చేసినారు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసేసుకుని రైతులు కూడా ఇది చేయాలని చెప్పి కోరుకుంటూ నేను ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రైతుల మీద కేసులన్నీ ఉపసంహరించి వాళ్ళని చెప్పిస్తున్నారు కోరుకుంటాం.